హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దాసరి ఫుడ్డీస్. ఇప్పుడు నేను ఒకటి చూపించబోతున్నాను, రండి చూద్దాం. ఇది వాము పొడి. పిల్లలకి కడుపులు నొప్పి ఉన్న కాస్త సాల్ట్ కలిపి ఇది నోట్లో వేసేసి కొంచెం గోరెచ్చని నీళ్ళు వేసేస్తే కడుపులు నొప్పి తగ్గిపోతుంది. ఇది వాము పొడి. ఇది సోంపు చాలా అరుగుదల పిల్లలకి. ఇదైనా పొడి అయినా, పొడి లేకపోయినా మామూలుగా అయినా నోట్లో వేస్తే నవ్వితే అరుగుదలకి ఇది మంచిది. చూసారా, ఇది జీలకర్ర పొడి చూపిస్తాను. జీలకర్ర పొడి ఇది కూడా మీరు అందుబాటులో పెట్టుకుంటే అప్పటికప్పటికి మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మిక్సీ వేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. జీలకర్ర పొడి కాస్త నోట్లో వేసుకొని అయినా, కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో వేసుకొని అయినా తాగొచ్చు. కడుపు నొప్పి ఉండదు, చాలా అరుగుదల మంచిది. ఈ జీలకర్ర పొడి మనం వంటల్లో వేసుకుంటాం, మీకు తెలిసిందే. ఈ ధనియాలు కూడా మనం ప్రతి దాంట్లో వాడుతుంటాము. కానీ ఇప్పుడు ధనియాల పొడి మిక్సీ వేసి పెట్టాను. ఇది ధనియాల పొడి గ్యాస్కి మంచిది, జీలకర్ర పొడి మంచిది, గ్యాస్కి సంబంధించింది. సోంపు కూడా గ్యాస్కి. మీరు మటన్ చికెన్ తిన్నప్పుడు ఏం చేయాలంటే ఉట్టిదైనా నోట్లో వేసుకోవచ్చు, సోంపు ధనియాలైనా వేసుకోవచ్చు, ధనియాలు తెల్లబెట్టైనా తాగవచ్చు. చాలా హెల్తీకి మంచిది. గ్యాస్ బాగా పోతుందండి, కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది. ఈ ఎపిసోడ్ దీనికోసం నేను ఈ ముందు పెట్టాను మీకు. ఇది బాగా తినండి, తిన్నాకైనా సాయంత్రం పూటైనా ఉదయం పూటైనా సరే సోంపు నీళ్ళు తాగండి. అరుగుదల మంచిది, ధనియాలు మంచిది, జీలకర్ర మంచిది, వాము చిన్నపిల్లలకి చాలా మంచిది. వాము ఎంతో ఉపయోగపడుతుంది. నీళ్ళు ఉదయం పూట మీరు వేసుకోవచ్చు, సాయంత్రం పూట వేసుకొనైనా తాగేసి పడుకోండి. ఉట్టిదైనా నవలేసైనా మింగండి. చాలా హెల్తీకి మంచి ఇవన్నీ. మీ హెల్తీ కోసం ఈ వర్షం బాగా పడుతుంది. పిల్లలు ఒక్కోసారి నీళ్ళు తాక్క వేడి చేసి కడుపులు నొప్పులు వస్తూ ఉంటాయి. వాము వాడండి, సోంపు వాడండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వాడండి. చాలా మంచిది మీకు. దీనికోసం నేను ఈరోజు ఇది చేశాను. మీరు ఇది చూసి ఉపయోగిస్తారని నేను చెప్తున్నాను. ఉపయోగిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ అరుగుదల మంచిది. నైటు తాగి పడుకుంటే పొద్దున్నే పద అంటుంది బాత్రూమ్కి. ఎంతో హ్యాపీగా ఉంటుంది. పొద్దున్నే పిల్లలు వెళ్తారు, పెద్దవాళ్ళు వెళ్తారు, కడుపు క్లీన్ అయిపోద్ది. మీరు మస్తుగా తినండి. ఇది వేడి నీళ్ళలో కాసుకొని తాగండి. అది కూడా మీకు ఎలా చూపిస్తాను తర్వాత ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. థ్యాంక్స్.